అయితే జాతకుడి భాగ్యోదయం పెళ్లి తర్వాత అవుతుంది. చాలా మంది ఈ పాయింట్ అయితే చెప్తారు. జాతకుడు కూడా చాలా మంది చెప్పారు, నీ పెళ్ళైన తర్వాత నీ లైఫ్ చాలా బాగుంటది, నువ్వు అనుకుని అన్ని సాధిస్తావు, నీ లైఫ్ లోపల చాలా టర్నింగ్ అయితే జరుగుద్ది పెళ్ళైన తర్వాత అని అనుకున్నాడు. జాతకుడు అలాగే ఊహించుకున్నారు. ఎప్పుడు తెలుసుకోండి, జ్యోతిషం లోపల కొన్ని సూత్రాలు ఉంటాయి. భావాన్ని చూడాలి. ఈ భావం, ఈ హౌస్ ఎలా ఉంది. హౌస్ కనుక చూసుకున్నట్లయితే చంద్రుడు ఉచ్చ రాశిలో ఉన్నాడు, చాలా బాగున్నాడు అని. ఇంకో పాయింట్ అంటే హౌస్ ని ఎవరు చూస్తున్నారు. హౌస్ ఉంది, ఈ హౌస్ ని ఎవరు చూస్తున్నారు. హౌస్ లోపల భాగ్యాధిపతి ఉన్నాడు, శని చూస్తున్నాడు, లాభాధిపతి కేతు కూడా చూస్తున్నాడు. ఓకే, ఈ పురుషుడు జాతకంలో కనుక చూసుకుంటే శుక్రుడు అవుతాడు, సప్తమ కారకుడు, సప్తమాధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడు ఈ భావం నుంచి షష్ఠ స్థానంలో ఉన్నాడు, 19 డిగ్రీ లోపల. ప్రాబ్లం లేదు, ఎందుకంటే శుక్రుడు ద్వాదశ స్థానంలో కారకుడు అవుతాడు. ప్రాబ్లం లేదు, దిగులు పడే అవసరం లేదు. ప్రాబ్లం ఏమైనా తెలుసా ఇక్కడ?